హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు. సో ఇప్పుడు నా చేతిలో మీకు ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి ప్లెజర్ వెహికల్కి సంబంధించిన యోక్ అండి. యోక్ అంటే లైక్ మనకి రైట్ సైడ్ ఏదైతే మనకి యాక్సిలరేషన్ కేబుల్ ఉంటుందో ఆ కేబుల్ దీంట్లోంచే వెళ్తుంది. అదేవిధంగా బ్రేక్ కేబుల్ ఏదైతే ఉంటుందో ఆ బ్రేక్ కేబుల్ కూడా దీంట్లోంచే వెళ్తుంది. అండ్ మిర్రర్కి సంబంధించిన క్లాంప్ ఏదైతే ఉందో దీనికే సెట్ అవుతుంది. సో ఇది 3-in-1 అనమాట. సో మనం యాక్చువల్గా చిన్నపిల్లల్ని కానివ్వండి, మనం ముందర ఎక్కించుకున్నప్పుడు వాళ్ళు అద్దాన్ని పట్టేసుకుంటారు. అద్దాన్ని పట్టేసుకుని వాళ్ళు కిందికి వెనక్కి ముందుకి ఊపుతుంటారు కదా. దానివల్ల ఏమవుతుందంటే ఈ క్లాంప్ దాని సెట్టింగ్లోంచి బయటికి అయితే వచ్చేస్తుంది. ఈ క్లాంప్ దీని సెట్టింగ్లోంచి బయటికి రావడం వల్ల ఏమవుతుంది, స్కూటీకి నార్మల్గా ఏదైతే మనకి ఆ బ్రేక్ ఉంటుందో, బ్రేక్ లివర్ ఉంటుందో అది మనకి ఊగిపోతూ ఉంటుంది చూడండి మీరు కావాలంటే. అండ్ మిర్రర్ దగ్గర నుంచి లివర్ వరకు మొత్తం ఒకటే సెట్ ఉంటుంది. సో మొత్తం అంతా ఊగిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి రోడ్ మీద వెళ్తున్నప్పుడు సౌండ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో దీన్ని మనము కాస్ట్ అయితే తక్కువే, ఆ స్పేర్ పార్ట్కి వచ్చే కాస్ట్ తక్కువే, కానీ దానికి చేసుకోవాల్సిన వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి కంపెనీ యోక్స్ దొరకవు దానికి. సో మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించాల్సి వస్తుంది. అండ్ లోకల్ యోక్స్ యూజ్ చేసామనుకోండి అవి కరెక్ట్గా సెట్ అవ్వవు. సో ఈ విధంగా యాక్సిలరేషన్ కేబుల్ అయితే పెట్టేస్తుంది. సో కొత్తది వేసామంటే ఇది పట్టేసుకుంటుంది. సో దీన్ని అయితే మనం రిపేర్ అయితే చేసాము ఇప్పుడు. సో కొంచెం టింకరింగ్ చేసామన్నమాట. పైన ఏదైతే క్లాంప్ ఉందో ఆ క్లాంప్ కొంచెము సిట్టింగ్ నుంచి బయటకు వచ్చేసింది. సో దాన్ని జస్ట్ కొంచెం టింకరింగ్ చేసి దాన్నే సెట్ అయితే చేస్తున్నాము. అండ్ ఇప్పుడు చూసారు కదా, దీన్ని మనము ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కించాలి. అది రాంగ్ అని ఎక్కింది అనుకోండి థ్రెడ్స్ అనేవి పోతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. మా షరీఫ్ అయితే వెల్ టాలెంటెడ్. సో కరెక్ట్గా అయితే ఎక్కించేశాడు. సో దాని తర్వాత ఏదైతే కేబుల్ ఉంటుందో బ్రేక్ కేబుల్, ఆ బ్రేక్ కేబుల్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అదేవిధంగా లివర్ని మళ్ళీ యాస్టీస్గా మనం ఇన్స్టాల్ అయితే చేసుకుందామంటే అది మళ్ళీ కదలకుండా ఆ ప్లే అనేది రాకుండా కరెక్ట్గా అయితే సెట్ అయితే అయిపోతుంది. సో యాక్సిలరేషన్ కూడా ఫ్రీ అయిపోయింది. అండ్ దీనికి ఇప్పుడు ఫ్రంట్ వైజర్ అయితే మళ్ళీ యాస్టీస్గా సెట్ అయితే చేయాలి. మ్యాక్సిమం ఈ ప్లే అనేది, ఈ క్లాంప్ అనేది పోయేది మీకు రైట్ సైడ్ ఉన్న యోక్లోనే ప్రాబ్లం వస్తుంది. లెఫ్ట్ సైడ్లో చాలా తక్కువ వస్తుంది ప్రాబ్లం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.